ஓகே, ஆல் தி பெஸ்ட். யா, சவின் ஷா. சார், நீங்கள் முதல் ஃபர்ஸ்ட் பார்ட்டுக்கு செகண்ட் பார்ட்டுக்கு என்ன சார், எப்படி நீங்கள் என்ன டிஃப்ரென்ஸ் என்ன? ഓക്കെ, അല്ല ഇത് എല്ലാം സെയിം താനേ, സെയിം അതേ പില്ലേഴ്സ്, സ്റ്റോറീസ് എല്ലാം, സ്റ്റോറി ലൈൻ எல்லாம் சேம் தானே. அதான் சேம் லைன் வச்சுட்டு இவ்வளோ ஹியூஸ் ஹிட்டு வாங்கிட்டீங்களே, அதுதான் அதுக்கு தான் நான் கேட்குறேன். எப்படின்னா அது அப்படி தான் வந்திருக்கு. அந்த ஸ்டோரிக்கு தான் எல்லாமே செய்திருக்கு. இவரெல்லாம் ரொம்ப நல்லா ஆக்ட் பண்ணியிருக்கு. எப்படி மூணாவது பாகம் இருக்கா? இருக்கு. அதுவும் சேம் இதே லைனில் இருக்குமா இல்லை வேறு? இல்லை, அது ஒரு புதுசு டைரக்டர், புதுசு ஆக்டர்ஸ், மற்ற லேடிஸ் தானே அது ஸ்டோரி, ஹீரோயின். ఓకే, థ్యాంక్ యూ. సాగర్, అది థర్డ్ పార్ట్ గర్ల్స్ అండి, మొత్తం బాయ్స్ కాదు. సాగర్, ఇది అంటే లైక్ ఇంతకుముందు కూడా కొన్ని తెలుగు ప్రొడక్షన్ హౌసెస్ దే ట్రైడ్ దేర్ లక్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ, లైక్ మైత్రి దే ట్రైడ్ విత్ అదృశ్య జలకంగల్, నడిగర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్తో. సో వాళ్ళు క్రాక్ చేయలేని మీరు క్రాక్ చేసింది ఏంటి మలయాళం ఇండస్ట్రీలో? అట్లా ఏం లేదండి. ఒకటి ఏంటంటే మనం అక్కడ చూసుకుని ఎవరితో ట్రావెల్ అవుదాము, ఎవరితో ట్రావెల్ అయితే బాగుంటుందనే దాంట్లో మేము విపిన్ దాస్ గారితో ట్రావెల్ అయ్యాము అంతే తప్పితే అదర్వైజ్, ఎందుకంటే ఆయన ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కంటెంట్ అండ్ హీ హాజ్ ఎ గుడ్ టీమ్. ఆయన కింద రైటర్స్ ఉన్నారు. సో ఆయన ముందు తీసిన సినిమాలు కూడా బాగా తీశారు, అవి మనకు నచ్చినాయి. సో అట్లా మనం వెళ్ళి అసోసియేట్ అయ్యి చేయడం జరిగిందనమాట, అంతే. ఓకే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ కొలాబరేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఓన్లీ విత్ విపిన్ ఆర్ సవిన్, ఆర్ యూ గోయింగ్ టు కొలాబరేట్ విత్ ఎనీ అదర్ మలయాళం